అందరికీ నమస్కారం. ఈరోజు కన్యరాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చెయ్యండి. అధికారులు, పై అధికారులు, మీ పనితీరుపై వారి అభిప్రాయాలు. ఈరోజు కార్యాలయంలో మీ పనితీరును అధికారులు మెచ్చుకునే అవకాశముంది. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. బాధ్యతాయుతంగా వ్యవహరించడం ద్వారా మీపై వారికి నమ్మకం పెరుగుతుంది. కొన్నిసార్లు వారి సూచనలను పాటించడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. సూర్యదేవుడి తేజస్సుతో మీ కార్యదక్షతను అందరూ గుర్తిస్తారు. ఆధ్యాత్మికంగా ఈరోజు మీకు కొంత ప్రశాంతత లభించే అవకాశం ఉంది. దైవారాధన చేయడం వల్ల మీ మనస్సుకు ఊరట కలుగుతుంది. ఈరోజు ఈ రాశివారికి ఆనందం వెల్లివిరుస్తుంది. చిన్న చిన్న విషయాలలో కూడా మీరు సంతోషాన్ని కనుగొంటారు. ప్రియమైన వారితో గడిపిన సమయం, హాబీలను పెంపొందించడం ద్వారా మీరు మానసిక ఉల్లాసాన్ని పొందుతారు. మీ చుట్టూ ఉన్న సానుకూల వాతావరణం, సన్నిహితుల చిరునవ్వులు మీకు ఆనందాన్ని ఇస్తాయి. గత సంఘటనలు లేదా భవిష్యత్తు గురించి అతిగా ఆలోచించడం వల్ల ప్రస్తుత ఆనందాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. అనవసరమైన ఆందోళనలు మీ మనశ్శాంతిని దెబ్బతీస్తాయి. ఇతరులతో మీ సంతోషాన్ని పోల్చుకోవడం వల్ల అసంతృప్తి ఏర్పడవచ్చు. ఎదుటివారి మాటలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా ఉండటం మీకు శ్రేయస్కరం. ఆఫీసులో మీ పనితీరు ఈరోజు చర్చనీయాంశమవుతుంది. మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. సహోద్యోగుల నుండి మంచి మద్దతు లభిస్తుంది. కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. మీ నాయకత్వ లక్షణాలు మెచ్చుకోబడతాయి. అయితే పని ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా గడువు తేదీలు దగ్గర పడుతున్నప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలి. తోటి ఉద్యోగులతో విభేదాలు రాకుండా చూసుకోండి. మీ సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి ఇది మంచి సమయం. ప్రశాంతమైన వాతావరణంలో పనిచేయడం వల్ల మీ ఉత్పాదకత పెరుగుతుంది. ఆరోగ్యం, శారీరక, మానసిక శ్రేయస్సు జీవన సౌఖ్యానికి ప్రధాన ఆధారం. ఈరోజు మీ ఆరోగ్యం బాగుంటుంది. అయితే ఆహారపు అలవాట్ల విషయంలో కొంచెం జాగ్రత్త వహించడం మంచిది. వేళకు భోజనం చేయడం, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా మీరు మరింత ఉత్సాహంగా ఉంటారు. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం, యోగా వంటివి చేయడం మేలు చేస్తుంది. ఆర్థిక పరిస్థితి ఈరోజు మెరుగుపడుతుంది. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న బకాయిలు వసూలయ్యే అవకాశాలున్నాయి. షేర్ మార్కెట్ లేదా ఇతర పెట్టుబడుల నుండి అనుకూలమైన ఫలితాలు ఆశించవచ్చు. మీ ఆదాయ వనరులను పెంచుకోవడానికి కొత్త మార్గాలు అన్వేషిస్తారు. కానీ కొంతమందికి అనూహ్య ఖర్చులు పెరిగి ఆర్థిక భారం కాస్త అధికంగా అనిపించవచ్చు. ముఖ్యంగా ఆకస్మిక ప్రయాణాలు లేదా ఇంటి మరమ్మతుల కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చెయ్యాల్సి రావచ్చు. అనవసరమైన వస్తువుల కొనుగోలును ఈరోజు వాయిదా వేసుకోవడం మంచిది. మీ ఖర్చులను నియంత్రించుకోవడానికి ఒక బడ్జెట్ ప్రణాళికను రూపొందించుకోవడం వల్ల భవిష్యత్తులో లాభం ఉంటుంది. ఈరోజు మీరు చేపట్టే కార్యక్రమాలు అనుకున్న విధంగా విజయవంతమవుతాయి. కుటుంబంలో శుభకార్యాలు లేదా ఏదైనా ప్రత్యేక కార్యక్రమాలు జరిగే అవకాశాలున్నాయి. మీరు నిర్వహించే కార్యక్రమాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సభ్యులతో మీ బంధాలు బలపడుతాయి. ఇంటిల్లిపాది కలిసి చేసే పనులు సంతోషాన్నిస్తాయి. చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చినా వాటిని సామరస్యంగా పరిష్కరించుకుంటారు. క్రీడా రంగంలో ఉన్నవారు ఈరోజు మంచి ప్రతిభ కనబరుస్తారు. మీ ఆట తీరు మెరుగవుతుంది. విజయం సాధించడానికి మీరు కృషి చెయ్యాల్సి ఉంటుంది. కానీ మీ ప్రయత్నాలు ఫలవంతమవుతాయి. అనవసరమైన వాదనలు, వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. మీ మాటలు, చేతలలో జాగ్రత్త వహించకపోతే చిన్నపాటి కలహాలు చోటు చేసుకోవచ్చు. ఈరోజు మీరు ప్రయాణాలు చేసేటప్పుడు, ముఖ్యంగా వాహనం నడిపేటప్పుడు కాస్త జాగ్రత్త అవసరం. మీ వస్తువుల విషయంలోనూ అప్రమత్తంగా ఉండండి. కొన్నిసార్లు తెలియక చిన్నపాటి తప్పులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. అలాంటి సందర్భాల్లో నిజాయితీగా క్షమాపణ కోరి వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి. గత తప్పులను మనసులో పెట్టుకుని బాధపడటం వల్ల ప్రయోజనం ఉండదు. దాంపత్య జీవితంలో ఈరోజు ఒకరిపై ఒకరికి నమ్మకం పెరిగే మంచి రోజు. మీ భాగస్వామితో సంతోషంగా సమయాన్ని గడపడం వల్ల బంధం మరింత బలపడుతుంది.
ఈరోజు మీరు ఊహించని ధైర్యాన్ని ప్రదర్శిస్తారు. ఎప్పటినుంచో మీరు ఎదుర్కొంటున్న ఒక సమస్యను పరిష్కరించడానికి మీరు ముందుకు వస్తారు. మీలో ఉన్న ఆత్మవిశ్వాసం మీకు విజయాలను అందిస్తుంది. ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడానికి మీకు తగినంత ధైర్యం ఉంటుంది. అయితే కొన్నిసార్లు మీ ధైర్యం అతిధైర్యంగా మారి తొందరపాటు చర్యలకు దారితీయవచ్చు. పరిస్థితులను పూర్తిగా అంచనా వేసి అడుగులు వేయడం చాలా ముఖ్యం. మీపై మీకు నమ్మకం మరింత బలపడుతుంది. మీ సామర్థ్యాలను గుర్తించి వాటిని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇతరుల మాటలను గుడ్డిగా నమ్మవద్దు. ప్రేమలో ఉన్నవారికి ఈరోజు మధురానుభూతిని అందిస్తుంది. మీ భాగస్వామితో మీరు మరింత దగ్గరవుతారు. ఒకరిపై ఒకరికున్న ప్రేమ, ఆప్యాయత పెరుగుతాయి. కలిసి భవిష్యత్ ప్రణాళికలు వేసుకుంటారు. వివాహం కానివారికి ఈరోజు కొత్త సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంది. అయితే కొన్ని సందేహాలు లేదా చిన్నపాటి ఈర్ష్య మీ ప్రేమ సంబంధంలో అపార్థాలకు దారితీయవచ్చు. ఒకరిపై ఒకరికి నమ్మకాన్ని పెంచుకోవడం చాలా అవసరం. బహిరంగంగా మాట్లాడండి. సమావేశాలు, చర్చలు, సమావేశాల నిర్వహణ. ఈరోజు మీరు ముఖ్యమైన సమావేశాలలో పాల్గొంటారు. ఈ సమావేశాలు మీ భవిష్యత్తుకు సంబంధించి కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడతాయి. మీ అభిప్రాయాలను స్పష్టంగా, ధైర్యంగా తెలియజేయండి. మీ అభిప్రాయాలను స్పష్టంగా, ధైర్యంగా తెలియజేయండి. ఈరోజు విద్యార్థులకు మీరు అనుకున్న దానికంటే ఎక్కువ శ్రమించాల్సి రావచ్చు. చదువులో ఏకాగ్రత కొంచెం దెబ్బతినే అవకాశాలున్నాయి. కాబట్టి జాగ్రత్త వహించండి. మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈరోజు మరింత మెరుగుపడతాయి. ఇతరులతో సులభంగా కలిసిపోతారు. మీ మాటలతో వారిని ఆకట్టుకుంటారు. మీకున్న చతురతతో ఎన్నో పనులు సులభంగా సాధించుకోగలరు. కొన్ని సంభాషణల్లో మీరు కొంచెం నిలకడగా ఉండాల్సి ఉంటుంది. సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనడానికి లేదా వాటిని వీక్షించడానికి ఇది మంచి రోజు. మీ సంప్రదాయాలను గౌరవిస్తారు. వాటిని గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతారు. కొందరు మీ సాంస్కృతిక విశ్వాసాలను ప్రశ్నించవచ్చు. వాటిని బలహీనపరచడానికి ప్రయత్నించవచ్చు. మీ విలువలను నిలబెట్టుకోండి. వాటిని ధైర్యంగా సమర్థించండి. సామాజికంగా ఈరోజు మీ గౌరవం పెరుగుతుంది. మీ మంచి పనుల వల్ల సమాజంలో మంచి పేరు వస్తుంది. ప్రజల నుండి ప్రశంసలు అందుకుంటారు. సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. అయితే కొందరు వ్యక్తులు మీ గౌరవానికి భంగం కలిగించడానికి ప్రయత్నించవచ్చు. వాదనలకు దూరంగా ఉండండి. మీ ప్రవర్తనలో నిగర్వం లేకుండా చూసుకోండి. మీ సృజనాత్మకత ఈరోజు తొణికిసలాడుతుంది. కొత్త ఆలోచనలతో మీరు ముందుకు సాగుతారు. మీ కళాత్మకతను ప్రదర్శిస్తారు. స్నేహం, తోడు, నీడ, కష్టసుఖాల్లో పాలు పంచుకునే ఆత్మీయులు, స్నేహితులు మన జీవితంలో ఒక భాగం. ఈరోజు మీకు సన్నిహిత మిత్రుల నుంచి ఊహించని సహాయం అందవచ్చు. వారి సలహాలు, సూచనలు మీ సమస్యల పరిష్కారానికి మార్గం చూపించగలవు. కొత్త స్నేహబంధాలు ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ స్నేహాలు మీ జీవితంలో మరింత ఆనందాన్ని, సహకారాన్ని తీసుకువస్తాయి. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 7. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఆరెంజ్ రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.